హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చేసి సిపిఐ ఎంఎల్ పార్టీ స్థాపన. ఈ పార్టీ స్థాపనకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా నక్సల్బరీ ఉద్యమం లోపల నాయకులైనటువంటి చారు మజుందార్, కాను సన్యాల్ 1967 సంవత్సరం లోపల ఒక విప్లవ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అది ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్, దాన్ని మనం AICCR అని అంటాము. సో ఈ విప్లవ సంఘం యొక్క లక్ష్యం ఏమిటి అంటే, చైనాలో ఉన్నటువంటి ఒక భూస్వామ్య వ్యవస్థని రూపుమాపడంలో కీలక పాత్ర పోషించినటువంటి మావో స్ఫూర్తితో భారతదేశంలో కూడా భూస్వామ్య వ్యవస్థను అంతం చేయాలనేటువంటిది ఈ విప్లవ సంఘం యొక్క లక్ష్యం. దీనిలో భాగంగానే 22 ఏప్రిల్ 1969 అనగా లెనిన్ యొక్క 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని చారు మజుందార్ జనరల్ సెక్రటరీగా సిపిఐ ఎంఎల్ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. సిపిఐ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఎం అంటే మార్క్సిస్ట్, ఎల్ అంటే లెనినిస్ట్. లెనినిస్ట్ అంటేనేమో రష్యా సిద్ధాంతము, మార్క్సిస్ట్ అంటేనేమో చైనా సిద్ధాంతము. అంటే చైనా రష్యా సిద్ధాంతాలతో కూడినటువంటి సిపిఐ ఎంఎల్ అనేటువంటి పార్టీని స్థాపించడము జరిగింది. ఇంకా దీని ఆధ్వర్యం లోపలనే భారతదేశం లోపల నక్సల్ ఉద్యమాలు అనేటువంటివి ప్రారంభం కావడము జరిగింది. సో సిపిఐ ఎంఎల్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటిది అని అంటే, భారతదేశం లోపల బ్యాలెట్ పద్ధతిలో కాకుండా బుల్లెట్ పద్ధతి లోపల ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి న్యాయాన్ని అందించాలనేటువంటి ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అంటే దీని ఆధ్వర్యం లోపలనే ప్రధానంగా నక్సల్ ఉద్యమాలు అనేటువంటివి భారతదేశంలో జరిగినాయి. దీనిలో భాగంగానే AICCR అనేటువంటి సంస్థ కూడా సిపిఐ ఎంఎల్ పార్టీ లోపల విలీనం కావడము జరిగింది. థ్యాంక్ యూ.